నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం స్ట్రీమ్స్ గురించి తెలుసుకుందాం. Streams in Node.js are a way to handle the data piece by piece instead of loading it all at once into the memory. అంటే ఏంటంటే మనం జనరల్‌గా ఏదైనా కోడ్‌ని రన్ చేస్తే మనకి వేరియబుల్స్ అన్నీ వస్తాయి కదా! అవి రన్ టైమ్‌లో ఏమైతదనేసంటే మెమరీలో స్టోర్ అయితాయి. అలా మనం పెద్ద ఫైల్స్‌ని గాని రన్ చేసామనుకోండి, ఆ ఫైల్ మొత్తం మెమరీలో స్టోర్ అయిందనుకోండి, సో మన తాలూకా ర్యామ్ అనమాట తగ్గిపోద్ది. అప్పుడు మన సిస్టమ్ తాలూకా ప్రాసెసింగ్ తగ్గిపోద్ది. ప్రాసెసింగ్ పవర్ అనేది. ఓకేనా? సో స్ట్రీమ్స్ ఏం చేస్తాయనేసంటే మొత్తం డేటాని ఒకేసారి వెళ్ళిపోకుండా కొంచెం పీస్ బై పీస్ తీసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్‌కి మీరు చూస్తూ ఉంటారు ఫైల్స్ గాని ఏవైనా డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఒకేసారి డౌన్‌లోడ్ అయిపోద్ది ఫైల్. 10%, 20%, 30% ఇలా అయితుంటది. సో అది ఎలా అయితుంటదంటే ఈ స్ట్రీమ్స్ చేయడం వల్ల చంక్ బై చంక్ అంటే పీస్ బై పీస్ డేటా అనేది వస్తా ఉంటదనమాట. స్ట్రీమ్ అయితా ఉంటది. సో ఇలా మనం లార్జ్ ఫైల్స్‌ని, వీడియో ఫైల్స్‌ని వీటన్నిటిని మనం ఈజీగా హ్యాండిల్ చేయడం కోసం స్ట్రీమ్స్‌ని మనం వాడతాం. సో ఇక్కడ కీ ఫీచర్స్ ఏంటంటే ప్రాసెస్ ద డేటా చంక్ బై చంక్. ఓకేనా? రియల్ టైమ్ అప్లికేషన్స్ వీడియో, ఆడియో ఓకేనా? దీంట్లో వాడతాము. అలాగే దీంట్లో మనకి ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. ఆఫ్‌కోర్స్ నోడ్.jsలో ప్రతిది కూడా ఈవెంట్ డ్రివెనే. సో ఇక్కడ మనకి డేటా అండ్ ఎర్రర్ అనే ఈవెంట్స్ బై డిఫాల్ట్ ఈవెంట్స్ అంటే మనం సెపరేట్‌గా క్రియేట్ చేయవసరం లేదు ఉంటాయి. ఓకేనా? మన ట్రెడిషనల్ వేలో తీసుకుంటే ఎంటైర్ డేటా ఒకేసారి లోడ్ అవుతుంది. స్ట్రీమ్స్లో ఏంటంటే స్మాల్ చంక్స్ లాగా లోడ్ అవుతుంది. దీనివల్ల మనకి లో మెమరీ ఫుట్ ప్రింట్ అనేది అవసరం ఉంటుంది. తక్కువ మెమరీ సరిపోద్ది. ఐడియల్‌గా లార్జ్ ఫైల్ ఆపరేషన్స్‌లో మనం స్ట్రీమ్స్‌ని వాడతాం. ఓకేనా? సో ఇక్కడ స్ట్రీమ్ అనే ఒక ప్యాకేజ్ కూడా ఉంది. అలాగే ఫైల్ సిస్టమ్‌లో కూడా మనకి స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకేనా? రీడ్ స్ట్రీము, రైట్ స్ట్రీము ఓకేనా? ఇవి ఉంటాయన్నమాట. సరే ఈ వీడియోలో నేను మీకు ఒక రీడ్ స్ట్రీమ్ చూపిస్తాను. లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి నేను కోడ్ రాసున్నాను. ఇది ఒక మనకి లార్జ్ ఫైల్ ఉంది ఇక్కడ. శాంపిల్ డేటాలో లార్జ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ ఉంది. చూడండి ఇది చాలా పెద్ద ఫైలు. ఓకేనా? ఇప్పుడు ఈ కోడ్‌ని అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఫైల్ సిస్టమ్‌లో ఉన్న స్ట్రీమ్స్‌ని వాడుతున్నాను. రీడ్ స్ట్రీమ్ వాడుతున్నాను. అంటే నేను ఇప్పుడు ఈ ఫైల్‌ని చంక్ బై చంక్ రీడ్ చేయాలని అనుకుంటున్నాననమాట. ఓకేనా? ఇక్కడ చూడండి డేటా అండ్ ఓకేనా? చూడండి నేను ఎమిటర్స్ రాయలేదు. కస్టమ్ ఎమిటర్స్ ఏమీ నేను రాయలేదు. ఓకేనా? దీనికి డిఫాల్టే కస్టమ్ ఎమిటర్స్ ఉంటాయి. డేటా అండ్ ఎర్రర్ అని. కానీ నేను లిజన్ చేస్తున్నాను. డేటాని అన్ని లిజన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి నేను పాత్ పారామీటర్ వాడాను. పాత్ పారామీటర్ వాడితే డైరెక్టరీ నేమ్ అంటే ఈ ఫైల్ ఎందులో ఉందో ఆ డైరెక్టరీ. అదేంటి కోడ్స్. ఇక్కడ 2 డాట్స్ పెట్టాను కదా! అంటే ఏంటంటే ఒక లెవెల్ వెనక్కి వెళ్ళమని. ఎందుకంటే బేసిక్స్‌లో ఉన్న ఒక లెవెల్ వెనక్కెళ్తేనే చూడండి ఈ లెవెల్‌తో పాటు శాంపిల్ డేటా అనే ఫోల్డర్ ఉంది. అందుకే నేను 2 డాట్స్ పెట్టి ఒక లెవెల్ వెనక్కెళ్ళాను. ఓకేనా? అప్పుడు శాంపిల్ డేటాకొచ్చాను. ఇప్పుడు శాంపిల్ డేటా అనేది సబ్ ఫోల్డరు. అందులో లార్జ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అని నా ఫైల్ ఉంది. ఇక్కడ చూడండి క్రియేట్ స్ట్రీమ్‌లో ఇది ఫైల్ పాత్. ఫైల్ ఎక్కడుందని. ఎన్కోడింగ్ టైపు UTF-8 విచ్ ఈస్ ఇది ఏం చెప్తుందనేసంటే మనం హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌ని సూచిస్తది. UTF-8 అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హై వాటర్ మార్క్ 16.1024 అంటే ఇదేంటంటే 16 KB డేటాని ఒక్కసారికి రీడ్ చేయమని మనం చెప్తున్నాం దీనికి. ఒకసారికి 16 KB డేటాని రీడ్ చేయమని చెప్తున్నాం. ఓకేనా? చూడండి ప్రతిసారి చంక్స్ వచ్చేటప్పుడు ఈ డేటా అనే ఈవెంట్ అనేది ఎమిట్ అవుతుందన్నమాట. అప్పుడు మనం డేటా అనే ఈవెంట్‌ని ఇక్కడ లిజన్ చేస్తాం కాబట్టి మనం ఇక్కడ తీసుకుంటాం. ప్రతి చంక్‌ని అంటే ఒక పీస్ ఆఫ్ డేటాని. మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ వస్తది. అప్పుడు ఇక్కడ డేటా లేదని ప్రింట్ చేస్తాం అంతే. దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మొత్తం డేటా ఫైల్‌లో ఉన్న మొత్తం డేటా కూడాను 16 KB కన్నా తక్కువ నా దగ్గర ఉన్న ఫైల్‌లో డేటా. అందుకని ఏమైతదనేసంటే ఒక్క నిమిషం మనం ఇక్కడ దీనికి కూడా వద్దాం. ఈ ఫోల్డర్‌కి cd2 స్ట్రీమ్స్ చూడండి 2 సార్లు ట్యాబ్ కొడితే లోపల ఉన్న సబ్ ఫోల్డర్ కూడా వెళ్తదండి. స్ట్రీమ్స్ తర్వాత కోడ్స్.
node basic.js. చూడ మొత్తం ఒకేసారి రీడ్ అయిపోద్ది. ఒక పని చేద్దాం, డీబగ్ చేద్దాం. సో మీకు బాగా అర్థం అవుతుంది. to streams, come on, streams and codes node basics.js. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైల్ పాత్ ఇక్కడ వచ్చింది కదా, మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా పెడితే మీకు కనిపిస్తుంది ఫైల్ పాత్. ఇది ఫైల్ పాత్ వచ్చింది. నెక్స్ట్ ఫస్ట్ ఇవి ప్లేస్ హోల్డర్స్ పెట్టుకున్నాం ఈ లిజనర్స్ని. ఓకేనా. ఇప్పుడు చూడండి చంక్. చూడండి చంక్ డేటా మొత్తం ఒకేసారి వచ్చేసింది ఇక్కడికి. చూడండి ఇది లోకల్ అని ఉంది కదా, ఈ వేరియబుల్స్ అనేవి మనకి మెమరీలో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా. రన్ టైమ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో. ఓకేనా. ఈ చంక్ ఇప్పుడు నేను 16 KB పెట్టాను కదా, ఈ చంక్ మొత్తం మనకి ఒకేసారి వచ్చేసింది మొత్తం డేటా. అందుకే చూడండి నెక్స్ట్ ఎండ్లోకి వచ్చేసింది. ఓకే. ఇప్పుడు నేను దీన్ని తగ్గిస్తాను, ఒక్కసారికి 1 KB మాత్రమే రీడ్ చేయమని చెప్తాను. ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో చంక్ బై చంక్. సేమ్ ఫైల్ పాత్ మనం ఇచ్చుకున్నాం. జస్ట్ ప్లేస్ హోల్డర్స్ పెట్టాం. ఇప్పుడు చూడండి దీనికి మొత్తం డేటా రాదు, కొంచెం డేటానే వస్తుంది. ఈ చంక్కి చూడండి సగం వచ్చిందా. లెర్న్ చూడండి, ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి, ఇది లెర్నింగ్ ఇంపో. ఓకే. నెక్స్ట్ చంక్లో ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్ చంక్లో చూడండి ఇంకొక కొంచెం డేటా RTN నుంచి RE తర్వాత కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు కూడా చూడండి ఫైన్ జర్నీ. ఓకే. సరే 3 చంక్స్లో మొత్తం డేటాను రీడ్ చేసింది. ఇప్పుడు ఎండ్, మరి ఇంక డేటా లేదనమాట. ఓకేనా. నో మోర్ డేటా. సో ఈ విధంగా స్ట్రీమ్స్ అనేది చంక్ బై చంక్ డేటాని తీసుకొని ఇక్కడ మెమరీని ఫుల్ చేసికుండా, ఓకేనా, మిగతా వాటికి కూడా మెమరీ ఉపయోగపడేలాగా మెమరీ ఎఫిషియెంట్గా వాడడం కోసం స్ట్రీమ్స్ని మనం వాడుతాం. అర్థమైందా. ఓకే. ఇది బేసిక్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్తో మళ్ళీ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.